సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. మేడం నమస్తే మేడం. అఘోరి గురించి మనం దాదాపుగా ఒక 2 వీక్స్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఫస్ట్ నుంచి మీరు ఒకే స్టాండ్లో ఉన్నారు. అనవసరంగా మీడియా అంతా కూడా లేనిపోని హైప్ క్రియేట్ చేసి ఎక్కడో ఒక దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు తనని. కానీ ఈ పుణ్యక్షేత్రాలు సందర్శించుకోవటం, వెళ్ళటం, పూజలు చేసుకోవటం ఇంతవరకు ఓకే. కానీ పబ్లిక్లోకి వచ్చి తను చేస్తున్న న్యూసెన్స్ ఏదైతే ఉందో నిన్న చూసాం. ఎంత చెప్తున్నా కూడా వినకుండా మొండిగా రోడ్ పైన అలానే కూర్చుంటే చివరాఖరికి తాళ్ళతో తీసుకెళ్ళి కట్టేసి తీసుకెళ్ళిన పరిస్థితి. ఏంటి మేడం అంటే ఇట్లాంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలంటారు? వీళ్ళకి ఎలా అసలు దీనికి ఫుల్ స్టాప్ ఏంటి? మొదటగా మనం అందరము అఘోరి అనే మాటను తీసేద్దాం. శ్రీనివాస్ అలయాస్ పింకీ తను ఒక ట్రాన్స్జెండర్, అలానే చూడాలి తనని. కాకపోతే చాలామంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. నేను అందులో ఒక ట్రాన్స్జెండర్ని అని అనుకుంటే పెద్ద ఉపయోగం లేదు. తనకి పబ్లిసిటీ కావాలి, తనకి ఒక వ్యాపారం కావాలి. డే 1 నుంచి నేను అదే చెప్తున్నా. తను నాకు ఒక గుడి కావాలి అని అడిగింది, నాకు ఒక జాగా కావాలి, నాకు ఒక ప్రదేశం కావాలి నేను కూర్చుంటానికి అన్నది. అంటే ఒక గుడి వస్తే గుడి చుట్టూ వ్యాపారం వస్తాయి. అది తన ప్లాను. ఆ ప్లాన్తోనే కరెక్ట్గా ముత్యాలమ్మ టెంపుల్లో ఆ విగ్రహాలని పడగొట్టిన సందర్భంలో తను తెర మీదకి వచ్చింది. ఇది మంచి టైం అని. అయితే నిజంగానే అప్పుడు అందరూ తన గురించే మాట్లాడుకున్నారు. కానీ రోజు రోజు గడిచిన కొద్దీ తన ప్రవర్తనలో ఒక డొల్లతనం కనిపిస్తూ ఉంది. తను మాట్లాడే మాటల్లో తడబాటు కనిపిస్తుంది. అలాగే తన వ్యవహార శైలి, తను వాడుతున్న కారు, తను అత్యాధునికమైన యంత్ర పరికరాలు, మొత్తం మూవింగ్ కెమెరా ఉంది తన కారు మీద. ఇలాంటి పరిస్థితుల్లో నేను అందరూ కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది తన మీద. ఇది ఓవర్ పబ్లిసిటీ అయింది అనేది తనకు అర్థమైపోయింది. అర్థమైపోయి ఇప్పుడు ఏదో ఒక మిరకల్ చేస్తే ఓవర్ పబ్లిసిటీ అయిన తర్వాత నెమ్మదిగా ఎప్పుడైనా సరే పబ్లిసిటీ అనేది పాలపొంగులాగా వస్తుంది. అది పాలపొంగు సెగ తగ్గించగానే అణుగుతుంది. అణిగిపోయేసరికి తనకు అర్థమైంది, అరే నిన్న మొన్న నా గురించి ఇంత మాట్లాడుకున్నారు, ఇవాళ ఎవరు మాట్లాడలేదే అనుకుని ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఎవరికీ తెలియదు, నేను హృషికేశ్లో ఉన్నాను అని చెప్పి ఫోన్లో పంపించింది. అసలు నువ్వు అంత నమ్మబలికించాల్సిన అవసరం లేదు. అసలు నువ్వు హృషికేశ్ వెళ్ళావో లేదో తెలీదు, ఉన్నాను అని చెప్పి నువ్వేదో చూపించావు. అది నిజంగా ఋషికేశ్ అవునో కాదో కూడా తెలియదు. సరే ఏది ఏమైనా నువ్వు వస్తూనే నేను ఆత్మార్పణ చేసుకుంటాను అనుకుంటా వచ్చావు. వస్తే పోలీసులు కొంచెం ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. ఇక పోలీసులకి లా అండ్ ఆర్డర్ అంటే ఇలాంటి పంచాయతీలేనా వాళ్ళకి కావాల్సింది? ఎవరు పడితే వాళ్ళు ఆత్మార్పణ చేసుకుంటాను అంటే చూస్తూ ఊరుకుంటుందా గవర్నమెంటు? కానీ ఒక సున్నితమైన విషయం ఏంటి అంటే తన వెనక ఏదో ఎజెండా ఉంది, తన వెనక ఎవరో మనుషులు ఉన్నారు. ఈ శ్రీనివాస్ అలియాస్ పింకీ తను ఒంటరి కాదు. అదే అఘోరీలకైతే అఘోరాలకి వాళ్ళు ఒంటరులు, ఎక్కడుంటారో ఎవరికి తెలీదు. ఒక్క కుంభమేళాలు అప్పుడు వస్తారు తప్పితే బయటికి రారు. మరి ఈమె ఎట్లా ఈ సభ్య సమాజంలో, ఈ నాగరిక ప్రపంచంలో ఈమె ఎట్లా ఎందుకు తిరుగాడుతుంది అంటే తను అక్కడ ఉండే ఓపిక లేదు తనకి. అక్కడ ఉండే జీవన విధానాన్ని తను ఆచరించలేకపోతుంది. తనకంటూ కొంత డబ్బు కావాలి, కొంత పాపులారిటీ కావాలి, ఇవన్నీ కోరుకుని ఆత్మార్పణ అని వచ్చింది. అయితే ఈ ప్రభుత్వాలకు కూడా ఏంటంటే ఇది మింగుడు పడని సమస్య. ఇప్పుడు తన మీద ఒక సీరియస్గా యాక్షన్ తీసుకుందాము అంటే ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్తుందో. పైగా రేవంత్ రెడ్డి అని మాట్లాడుతోంది. అసలు ఒక పాలిటిక్స్ మాట్లాడాల్సిన అవసరమే లేదు, కానీ తను పాలిటిక్సే మాట్లాడుతుంది. బీజేపీ అంటుంది కాసేపు, ఇంకోటి మాట్లాడుతుంది. సరే ఇవన్నీ చూసి వాళ్ళు చాలా
కంప మీద బట్ట ఆరేస్తే ఎట్లా తీసుకుంటాము జాగ్రత్తగా, అట్లా ఈ శ్రీనివాస్ అలయాస్ పింకీని డీల్ చేశారు పోలీసులు. చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అడవుల్లో వదిలిపెట్టారు. అడవుల్లో వదిలిపెడితే ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ గుళ్ళు తిరగడం మొదలెట్టింది. ఒక గుడి దగ్గర అబ్జెక్షన్ చేశారు. అమ్మ నువ్వు బట్టలు వేసుకోకపోతే లోపలికి రావడానికి వీల్లేదు అంటే, అక్కడ కూడా గందరగోళం చేసి 5 లీటర్ల పెట్రోల్ కార్లో పెట్టుకుని తిరుగుతుంది. ఎందుకమ్మా, ఏం అవసరం? అసలు ఎందుకు నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావు ఎవరినైనా? సరే, పెట్రోల్ పోసింది కారు మీద, తన మీద పోసుకుంది. అప్పుడు పోలీసులు వచ్చి ఇంకా ఆమెకి తీసుకుని వెళ్ళి నువ్వు ప్రోటోకాల్తో దర్శనం చేయించారు. అది బట్టలు వేసుకోవాలని చెప్పారు. సరే వేసుకుంది. ఇంకా కొన్ని గుళ్ళు తిరిగి మరి ఇలా అయిన తర్వాత మళ్ళీ మధ్యలో ఏం మాట్లాడుతుంది? సనాతన ధర్మం అంటుంది. సనాతన ధర్మం అంటే ఏంటమ్మా అంటే చెప్పదు. ఇవాళ సనాతన ధర్మం అనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి వాళ్ళకి. అది ఒక పెద్ద డబ్బు సంపాదించే మాటలాగా తయారైంది, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవటానికి. అయితే ఈ ఆయుధం వాడుతూ ఉంది. సరే, రకరకాల వ్యూహాల్లో వెళ్తుంది అనుకోండి. సరే, చివరికి అన్ని గుళ్ళు అయిపోయినాయి. అమరావతి దగ్గర కూర్చొని, తాడేపల్లి దగ్గర కూర్చొని, రోడ్డుకి అడ్డంగా కూర్చొని, నేను ఇక్కడే కూర్చుంటా, నాకు ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ రావాలి అని మాట్లాడుతూ ఉంటే ఇంకప్పుడు పోలీసులు తీసుకొని వెళ్ళి, ఇప్పుడు ఎవరో యువకులు ఏంటిది అని రోడ్డుకి అడ్డంగా కూర్చున్నాం, ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది అంటే, తన దగ్గర కర్ర ఉంటే కర్ర తీసుకుని వాళ్ళని కొట్టి తను చాలా ఆవేశంగా మాట్లాడుతుంది, ఏడుస్తుంది. అంటే భావోద్వేగాల మీద అదుపు లేదు. అసలు అఘోరీలకి భావోద్వేగాల మీద చాలా అదుపు ఉంటుంది. సొంత వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ముందు వచ్చి నుంచుంటే కూడా వాళ్ళు చెలించరు, పట్టించుకోరు. వాళ్ళదామని వాళ్ళు ఒక ప్రపంచంలో ఉంటారు. ఇలా లిప్స్టిక్లు వేసుకొని, పువ్వులు పెట్టుకొని, తను ఒక స్పెషల్ అని చూపించుకునే విధానంలో అఘోరాలు ఉండరు. అందుకే నేను ఈవెన్ ట్రాన్స్జెండర్గానే చూద్దాము అని చెప్తుంది. అందు గురించి మళ్ళీ ట్రాన్స్జెండర్లో కూడా కొత్త పొంతలు దొక్కిన ట్రాన్స్జెండర్ అనమాట ఈ ట్రాన్స్జెండర్. ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు పోలీసులు నాయన భయనో చెప్పి మర్యాదగా చెప్తే వినకపోతే తాళతో కట్టి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అక్కడి నుంచి కూడా అంతే, నేను వస్తున్నా రేవంత్ రెడ్డి. ఏం మాటలు! ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది, వెనక ఎవరున్నారు అనేది ఆలోచించుకుని ఉంటారు ఎవరైనా. అసలు అఘోరాలకి పొలిటికల్ ఎజెండానే ఉండదు, మనీ ఎజెండానే ఉండదు, ఆస్తులు ఇవే, వాళ్ళు ఒంటిమే బట్టలే అక్కర్లేదు అనుకునే వాళ్ళకి ఇవన్నీ కావాలా? ఈ ప్రాపంచికమైన ఐహిక సుఖాలన్నిటినీ త్యజించి వాళ్ళు హిమాలయాలకు వెళ్ళిపోయారు. ఇక్కడున్న బాబాల్లాగాను, లేకపోతే సిద్ధాంతుల్లాగాను, మహర్షులు పేరు పెట్టుకునేవాళ్ళు వీళ్ళలా కాదు. వాళ్ళకి అసలు ఏంటి కావాలి? రోజుల తరబడి తిండి తింటారంట, వాళ్ళు ధ్యానంలో ఉంటారంట, అతీత శక్తుల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు, సాధన చేస్తూ ఉంటారు. అది తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టేద్దాం, అది కాదు మన డిస్కషన్ ఏంటి? ఈ శ్రీనివాసు ఎలియాస్ పింకీ ఆ పేరు పెట్టుకొని ఇప్పుడు ట్రాన్స్జెండర్లు ఏమంటున్నారు? అసలు మాకు ట్రాన్స్జెండర్ కూడా కాదంటున్నారు వాళ్ళు. మరి ఎవరు? ట్రాన్స్జెండర్లు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ట్రాన్స్జెండర్లకి నేను సర్జరీ కూడా చేయించుకున్నానని చెప్తుంది ఈమె. ఎవరు? పింకీ చెప్తూ ఉంటే, అలాంటప్పుడు వాళ్ళకి పీరియడ్స్ రావు, నాకు నెల పీరియడ్స్ వస్తాయని చెప్పింది ఒకళ్ళు అడిగితే. అసలు అడిగింది కూడా తప్పు, అడిగే వాళ్ళది కూడా తప్పు. అడిగితే వస్తాయి అని చెప్పింది. అప్పుడు వాళ్ళకి గగ్గోలు పెడుతున్నారు. అసలు మమ్మల్ని ట్రాన్స్జెండర్, మాకు అసలే దొంగ ట్రాన్స్జెండర్లతో చచ్చిపోతున్నాము. ఇప్పుడు మనకు రోడ్డు మీద కనిపించే ట్రాన్స్జెండర్లు అందరూ డబ్బులు అడిగేవాళ్ళు, డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ నిజమైన ట్రాన్స్జెండర్స్ కాదు, దానిలో కూడా దొంగ ట్రాన్స్జెండర్లు ఉన్నారు. అంటే అదొక జీవనోపాధిగా, అదొక వృత్తిగా ఎంచుకున్నారు. ఏంటి, వాళ్ళకి భిక్షాటన చేస్తారు బాగా. ఆ భిక్షాటన ఒక దందా లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు అటు ఇటు చూసి మీరు ఇవ్వలేదు అనుకోండి డబ్బులు, మీ పర్సు లాక్కున్నా మీరు ఏమి చేయలేరు, అట్లా చేస్తున్నారు కొంతమంది.
సాయంకాలం అయ్యేసరికి శుభ్రంగా వాళ్ళు ఒక చోట చేరేసేసి ఆ డబ్బులన్నీ ఒక చోట పోసి పంచుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు సర్జరీలు చేయించుకున్న వాళ్ళు కాదు. అంటే నిజమైన ట్రాన్స్జెండర్ అంటే సర్జరీ చేయించుకుంటేనే ట్రాన్స్జెండర్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి కూర్చున్నారు, ఎందుకు మాకెందుకమ్మా నువ్వు ఇంత బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నావని. ఇది ఇప్పుడు ఈ శ్రీనివాస్ అలియాస్ పింకీ యొక్క జీవిత చరిత్ర. అందుకని ఈమె మహిమలు ఉన్నాయని కానీ, ఈమె ఏదో పూజలు చేసేస్తుందని కానీ కాకపోతే ఈ అమ్మాయి 7 ఏళ్ల వయసులో ఈ శ్రీనివాస్ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వీళ్ళ ఇంట్లో ఒక రకంగా వీళ్ళ నాయనమ్మ మంత్రాలు చేస్తుంది అని చెప్పి, చేతబడులు చేస్తుంది అని చెప్పి ఆవిడ్ని కొట్టారు వాళ్ళ నాయనమ్మని. అయితే ఆ నాయనమ్మ లక్షణాలు అంటే ఒక్కొక్కసారి అలా వస్తూ ఉంటాయి లక్షణాలు. చూసి అదేదో గొప్పగా ఉంది, డిఫరెంట్గా ఉంది, గొప్పని కూడా కాదు. ఇప్పుడు అందరిలాగా నేను ఉండకూడదు, డిఫరెంట్గా ఉండాలి. డిఫరెంట్గా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక 10 రకాల జళ్ళు వేసుకుంటారు ఒకే మనిషి. మనకు కొంచెం చూడగానే ఇంకో రెండోసారి చూస్తామా లేదా? అటెన్షన్ గ్రాబింగ్ అనమాట. ఆ పరిస్థితుల్లో ఈ అమ్మాయి కూడా, ఈ శ్రీనివాస్ కూడా అలా అయిపోయి ఆ తర్వాత ట్రాన్స్జెండర్గా మారి, అలాగే ఊర్లో మన వాళ్ళ ఊరు వెళ్ళారు కదా, వెళ్ళి బయటలు తీసుకొని వచ్చారు కదా, కొంతమందికి వాళ్ళ బ్రదర్ ద్వారా నా దగ్గర ఆ మహిమలు ఉన్నాయి, హిమాలయాల్లో తపస్సు చేస్తే ఆ మహిమ వచ్చింది, ఈ మహిమ వచ్చింది, మీ ఇంట్లో ప్రేతాత్మలు ఉన్నాయి, మీ ఇంట్లో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అందుకే మీకు కలిసి రావట్లేదు, అందుకే మీకు డబ్బులు మిగలట్లేదు అని చెప్పి నేను పూజలు చేస్తాను అని చెప్పి డబ్బులు కూడా వసూలు చేసిందనే సంగతి కూడా ఊర్లో వాళ్ళు, అంటే మళ్ళీ వాళ్ళ ముందు చెప్తే వాళ్ళు ఏమి శాపనార్థాలు పెడతారో అని వాళ్ళు లేకుండా చూసి చెప్పారు. కానీ అమాయక జనాన్ని గురించి చెప్పుకోవాలి. ఈ రోజుకి ఈ నమ్మకాలు, ఈ మూఢనమ్మకాలు, ఈ సందర్భంగానే ఎవరికైనా ఏం అర్థం కావాలంటే ఇలాంటి వాళ్ళు చెప్పే అన్ని మూఢనమ్మకాలే. దయచేసి అప్రమత్తంగా ఉండండి. పైగా మన దగ్గర దీనికి సంబంధించి మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా చట్టం కూడా ఉంది, బ్లాక్ మ్యాజిక్ వీటికి సంబంధించి. ఆ చట్ట ప్రకారంగా కూడా ఈ అమ్మాయిని ఈ ట్రాన్స్జెండర్ని అరెస్ట్ చేయొచ్చు. కానీ అసలే సున్నితంగా ఉంది. ఈమె చెప్తుంది, రేవంత్ రెడ్డి నేను నిన్ను హెచ్చరించాను, నేను హెచ్చరించిన తర్వాత కూడా 7 గుడుల్లో దాడులు జరిగినాయి అని చెప్తుంది. మనకు తెలుసా 7 గుడుల్లో జరిగినాయి అని? లేదు. అంటే నమ్మే వాళ్ళని ఎవరి కాళ్ళకి ఏంటంటే, ఓహో మా ఏరియాలో జరగలేదు కానీ వేరే ఏరియాలో జరిగి ఉండొచ్చు అనే ఒక ఫీలింగ్ తీసుకొస్తుంది. అంటే ఈ ట్రాన్స్జెండర్ వెనకమాల ఒక పొలిటికల్ ఎజెండా కూడా ఉంది అనేది అర్థమవుతుంది. అందుకే దయచేసి ఆమెను ఏదో శిక్షించమని కాదు, కానీ ఏమైనా చపల చిత్తము, మతిభ్రమణము ఉన్నాయేమో అవి కూడా కొంచెం క్రాస్ చెక్ చేసుకొని అవసరమైతే ఆ వైద్యం కూడా చేయించాలని, అలాగే అమాయకులు నమ్మి ఇట్లాంటి వాళ్ళని నమ్మి మోసపోకూడదని నేను కోరుకుంటాను.